తెలంగాణ బీజేపీ నేతల మీద ఎంపీ మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంను నోరు మూసుకొని కూర్చోమంటారా అని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అహంకారపూరిత మాటలను ఖండిస్తున్నట్లు చెప్పారు. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. మహిళా రిజర్వేషన్తో పాటు బీసీలను కూడా రిజర్వేషన్ పెట్టాలని ఎంపీ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా డీలిమిటేషన్ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఎంపీ హెచ్చరించారు. తెలంగాణ నుంచి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీరు సపోర్ట్ చేయండి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోండి అని చెప్పేదాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నువ్వు ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచావు, డెమోక్రసీని అవమానపరిచావు. ప్రజాస్వామ్యంలో గెలిచి ముఖ్యమంత్రి అయినటువంటి ఒక ముఖ్యమంత్రిని మీరు సపోర్ట్ చేస్తే చేయండి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోండి అంటే మీరు ఏమనుకుంటున్నారు? దేనికోసం ముఖ్యమంత్రి ఈ హైబ్రిడ్ పద్ధతిలో చేయమంటున్నాడో దాన్ని ఆలోచిస్తామని చెప్పే బదులు మీరు తెలంగాణలో గెలిచి మీరు తెలంగాణలో మంత్రిగా ఉండి తెలంగాణ నుంచి మీరు తెలంగాణకు జరిగేటటువంటి అన్యాయాన్ని చెప్తుంటే నోరు మూసుకొని ఉండమని చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కిషన్ రెడ్డి గారు తెలంగాణ నుంచి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీరు సపోర్ట్ చేయండి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోండి అని చెప్పేదాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని కేటీఆర్ చెప్పారు.